కార్తీక మాసంలో తులసి పూజ చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయో, భర్త సంపాదన పెరగాలన్న, ఆర్థిక సమస్యల నుంచి బయట పడాలన్న, చేసిన పాపాలన్నీ పోయి పుణ్య ఫలితం దక్కలన్నా తులసి పూజ ఎలా చేయాలి, ఆ నియమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. వీడియో చూసి ముందు వీడియోకి లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తులసి మొక్కలు లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. అయితే ఈ కార్తీక మాసంలో తులసి పూజకు విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది. మాసంలో తులసిని పూజిస్తే కోటి రెట్లు పుణ్య ఫలితం దక్కుతుంది. ఎందుకంటే కార్తీక మాసంలోనే తులసి వివాహం జరిగింది. అలాగే ఈ కార్తీక మాసంలోనే తులసి మాత భూమిపైకి వచ్చే మాసం కాబట్టి ఈ కార్తీక మాసంలో తులసిని పూజిస్తే అఖండ రాజయోగం లభిస్తుంది. అప్పులు సమస్యలు తీరిపోతాయి. లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. కార్తీక మాసంలో ఒక్కరోజైనా సరే తులసిని భక్తితో పూజిస్తే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. కార్తీక మాసంలో వచ్చే ప్రతి శనివారం నాడు వెంకటేశ్వర స్వామికి తులసి దళాలను సమర్పిస్తే 10,000 గోదానంతో సమానం అవుతుంది. అలాగే ప్రతి శుక్రవారం నాడు తులసి ముందు తప్పకుండా దీపం వెలిగించాలి. కార్తీక మాసంలో ఉదయం నిద్ర లేవగానే ముందుగా తులసి మొక్కను చూస్తే సమస్త తీర్థములను దర్శించినంత పుణ్యఫలం దక్కుతుంది. జాతక దోషాలు తొలగిపోతాయి. స్త్రీలు తులసి ఆకులను కోయకూడదు. ఆడవారి తులసి దళాలను తుంచితే నీ భర్తకు కీడు జరుగుతుంది. కాబట్టి పూజకు ఉపయోగించే తులసి దళాలను మగవారు మాత్రమే పెంచాలి. తులసి ఆకులను ఒక్కొక్కటిగా తెంపకూడదు, రెండేసి ఆకులను తెంపాలి. ఈ కార్తీక మాసంలో తులసి చుట్టూ 11 సార్లు ప్రదక్షిణలు చేస్తే మీ జీవితంలో ఉన్న ఆర్థిక సమస్యలు, అప్పులు, బాధలన్నీ తొలగిపోయి మీ ఇంటికి డబ్బు వరదలాగా వస్తుంది. కార్తీక మాసంలో తులసిని పూజించేవారు తులసి కోట ముందు ఒక నెయ్యి దీపం వెలిగించి మీ మనసులో ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఏదైనా ఒక కార్తీక సోమవారం నాడు తులసి చెట్టు ముందు బియ్యం పిండితో ఒక ప్రమిద తయారు చేసి ఆ పిండి ప్రమిదలో నెయ్యి వేసి తులసి మొక్క ముందు దీపం వెలిగిస్తే స్త్రీలకు దీర్ఘసుమంగళ ప్రాప్తి కలుగుతుంది. అలాగే మీ భర్త సంపద విపరీతంగా పెరుగుతుంది. ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత తులసి మొక్కకు నీళ్లు పోసి నమస్కారం చేస్తే జన్మజన్మల పుణ్యం లభించి జన్మజన్మల పాపాలు తొలగిపోతాయని నమ్మకం. అయితే ఆదివారం రోజున మాత్రం తులసి మొక్కకు నీళ్లు పోయకూడదు. ఆదివారం రోజున కనీసం తులసి మొక్కను ముట్టుకోకూడదు. కార్తీక మాసంలో వచ్చే శుక్రవారం నాడు తులసి చెట్టుకు పాలు పోసి పసుపు కుంకుమలు వేసి నమస్కారం చేసుకుంటే మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. కార్తీక మాసంలో ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక రాగి చెంబులో నీళ్లు, అందులో 2 తులసి ఆకులు వేసి మీ పూజ గదిలో పెట్టుకుని ఇంట్లో పూజ చేసుకోవాలి. పూజ చేసిన తర్వాత ఆ నీటిని తీర్థం లాగా స్వీకరించాలి. దేవుని ముందు ఉంచిన ఈ తులసి నీటిలో పుష్కలంగా దైవశక్తి ఉంటుంది. కాబట్టి ఈ కార్తీక మాసంలో ఎవరైతే ఇలా పూజ చేస్తారో అలాంటి కుటుంబానికి ముక్కోటి దేవతలు ఆశీర్వాదం కలుగుతుంది. నిత్యం తులసి మొక్కను పూజించే ఇంట్లో వాస్తు దోషాలు తొలగిపోతాయని, తులసిని పూజించిన వారికి మానసిక ప్రశాంతత కలుగుతుందని చెబుతారు. తులసి మొక్క ఉన్న ఇంట్లో అనారోగ్య సమస్యలు రాకుండా రక్షింపబడతారని వేద పండితులు చెబుతున్నారు. ప్రతి కార్తీక సోమవారం నాడు స్త్రీలు తప్పకుండా ఉపవాసం ఉండాలి. కార్తీక సోమవారం ఉపవాసం ఉన్న వారి కుటుంబానికి ఎంతో పుణ్యం కలుగుతుంది. ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో శివాలయంలో ఉన్న ధ్వజస్తంభానికి పసుపు కుంకుమలు వేసి నమస్కారం చేసుకుంటే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని, అలాగే కార్తీక మాసంలో శివాలయానికి వెళ్ళినప్పుడు శివాలయ ప్రాంగణంలో కూర్చొని 108 సార్లు ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని జపిస్తే శివుని ఆశీర్వాదం లభించడంతో పాటు విలాసవంతమైన జీవితాన్ని పొందుతారు. కార్తీక మాసంలో స్నానం చేసేటప్పుడు నీటిలో 2 తులసి ఆకులు వేసుకుని స్నానం చేస్తే మీ పైన ఉన్న నరదృష్టి తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది. ఏ పని చేసినా డబ్బు పరంగా కలిసి వస్తుంది. ఈ పవిత్రమైన కార్తీక మాసంలో మహిళలందరూ దేవాలయానికి వెళ్లి ఉసిరి చెట్టు కింద కానీ రావి చెట్టు కింద కానీ దీపాలు వెలిగించాలి. అలా దీపాలు వెలిగించడం వల్ల మీ కుటుంబంలో ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోయి అంచెలంచెలుగా వృద్ధి చెందుతారని వేద పండితులు చెబుతున్నారు. శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి ఈ కార్తీక మాసంలో శివుడికి అభిషేకం చేసిన వారికి సిరిసంపదలు కలుగుతాయి. అనారోగ్య సమస్యలతో బాధపడేవారు కార్తీక సోమవారం నాడు ఆవుపాలతో శివుడికి అభిషేకం చేస్తే అనారోగ్య సమస్యలన్నీ తీరిపోయి మంచి ఆరోగ్యం లభిస్తుంది. కార్తీక మాసంలో శివాలయంలో దీపాలు వెలిగిస్తే మీ కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. శివాలయానికి వెళ్లలేని వారు ఇంట్లో తులసి కోట ముందు దీపారాధన చేయవచ్చు. మీ ఇంటి ధనాదాయ వ్యతిరేకంగా పెరగాలంటే ఒక ఎర్రటి గుడ్డలు 5 తులసి ఆకులు వేసి మూటలాగా కడ్డి మీ బీరువాలో డబ్బు ఉండే చోట పెట్టండి. మహాలక్ష్మి అనుగ్రహంతో మీ ఇంట్లో డబ్బు
కష్టాలు లేకుండా మీ ఇంటి నిండా ఎల్లప్పుడూ డబ్బు ఉంటుంది. ఈ మాసంలో శివుని బిల్వపత్రాలతో జిల్లేడు పూలతో అర్పించిన వారికి విపరీతమైన ధన లాభం కలుగుతుంది. జీవితంలో డబ్బు కష్టాలు లేకుండా జీవితాంతం సుఖసంతోషాలతో జీవిస్తారు. ఈ మాసంలో ఎంతో నిష్టగా ఉండాలి. ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో ఉల్లిపాయ వెల్లుల్లి మాంసాహారం అసలు తినకూడదు. ముఖ్యంగా ఈ మాసంలో ఉసిరి చెట్టు కింద వనభోజనాలు చేయడం వల్ల విష్ణుదేవుని ఆశీర్వాదం లభించడంతో పాటు మంచి ఆరోగ్యం లభిస్తుంది. కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ తప్పకుండా నది స్నానం చేయాలి. నదిలో నిలబడి ఈశ్వరుడిని ప్రార్థిస్తూ 3 సార్లు మునిగి లేవాలి. పుణ్యక్షేనానం చేయలేని వాళ్లు మీ ఇంటిలో గంగాజనం వేసుకొని స్నానం చేయవచ్చు. కార్తీక మాసంలో చేసే దీపారాధనతో గత జన్మ పాపాలన్నీ తొలగిపోతాయి. ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో లక్ష్మీ స్తోత్రం పాటించడం వల్ల విశేషమైన ఫలితాలు వస్తాయి. కార్తీక మాసంలో చేసే ఉపవాసాల వల్ల నది స్నానాల వల్ల పరమశివుని ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది. కార్తీక మాసంలో తలస్నానం చేసేటప్పుడు తలకు షాంపును పెట్టకూడదు. చన్నీటితోనే తలస్నానం చేయాలి. కార్తీక మాసంలో ఎరుపు బట్టలను ఎక్కువగా ధరిస్తే జాతక దోషాలు అన్ని తొలగిపోతాయి. తులసి మొక్క మూలంలో సర్వతీర్థాలు. తులసి మొక్క మధ్య భాగంలో సమస్త దేవతలు. తులసి మొక్క పై భాగంలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి కార్తీక మాసంలో తులసి పూజ చేస్తే సకల దేవతలను పూజించినట్లేనని పండితులు చెబుతున్నారు. ఇలా ఈ కార్తీక మాసం వెళ్లిపోయేలోపు తులసి మొక్క పూజా విధివిధానాలు ఇలా పాటించి ఆ లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులు కండి.